close till I హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఈరోజు ఏంటంటే ఒక ఎమ్మీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. కేక్ రెసిపీ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. న్యూ ఇయర్ వస్తుంది కదా, సో ఎవరైనా ఇంట్లో తప్పకుండా కేక్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీ అయితే చూసేయాల్సిందే. సో ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చు. నేనైతే చేశాను. కనీసం మనకి కేక్ ట్రే లేకపోయినా సరే మన ఇంట్లో ఉన్న గిన్నె ఏదైనా సరే ఆ గిన్నెతో అయినా మనం కేక్ అనేది చాలా ఈజీగా తయారు చేయొచ్చు. నేను చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. సో కాబట్టి మీకు ఎవరికైనా నచ్చితే చేయాలి అనుకుంటే ఈ రెసిపీ చూసి మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా. సో అంతే అండి. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం కేక్ రెసిపీ ఎలా అనేది చూపించేస్తాం, చూసేయండి. కేక్ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితేనే మీకు బాగా అర్థం అవుతుందండి. సో తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడైతే మెజర్మెంట్స్ చూసేయండి. ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దీనిలో మెజర్మెంట్ కోసం నేను ఇక్కడ ఒక కప్తో అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు మిల్క్ అనేది తీసుకున్నాను. ఆ కప్పు మిల్క్ అనేది మిక్సీ జార్లో వేసుకోండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ అయినా వేసుకోవచ్చు, లేదంటే గిన్నెలో వేసుకొని మనం తిప్పుకుంటాం అనుకున్నా అయినా సరే విస్కర్తోనైనా తిప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న హాఫ్ నిమ్మ చెక్క అన్నది వేసాను, పిండుకున్నాను అనమాట. సో అలాగే ఒక బౌల్ సేమ్ పాలు ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో షుగర్ కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసరికి ఒక పావు కప్పు ఆయిల్ అనేది వేసుకోవాలి. కాదు, పావు కప్పు. ఒకవేళ ఆయిల్ ఎక్కువ అయిపోతే మరీ స్మూత్గా అయిపోతుంది, లేదా ఆయిల్ కనుక తక్కువైతే మరీ గట్టిగా వచ్చేస్తుంది. సో కాబట్టి చూడండి, ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి. నెక్స్ట్ దాన్ని మనం బ్లెండ్ చేసుకొని ఇలా స్మూతీ టెక్స్చర్గా వచ్చేంతవరకు చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లో అనేది వేసుకోండి. నేను ఇక్కడ ఒక గిన్నెలో తీసుకొని ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కలుపుకుంటాను. సో చూడండి, ముందుగా అయితే ఆ మిక్చర్ అనేది వేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ పిండి తీసుకున్నా సరే ముందు కేక్ రెసిపీస్ అనేసరికి ముందు మనం జల్లించుకొని తీసుకోవాలి, లేదంటే గట్టిగా వస్తుంది, హార్డ్గా అయిపోతుంది. సో కాబట్టి ఒకవేళ అందులో మనకి గడ్డలు ఉన్నా లేకపోయినా ముందు జల్లించుకుంటే మంచిది. మీకు వేరే జ్యూసెస్ అవి చేస్తాం కదా, అటువంటి జాలుగడ్డ అయినా పర్వాలేదు, లేదంటే ఇలా జల్లెడు ఉన్నా సరే పర్వాలేదు. సో ఇందులో మనం పిండి జల్లించేటప్పుడే నేనేంటంటే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఫుల్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఈ బేకింగ్ పౌడర్ మనకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఒక ఫుల్ స్పూన్ తీసుకోవాలి. ఆ బేకింగ్ సోడా వచ్చేసరికి హాఫ్ టీ స్పూన్ అనేది తీసుకోవాలి. ఇవి తీసుకొని అలాగే ఒకసారి ఇది జల్లించేసుకోవాలి. ఒకవేళ ఈ బేకింగ్ పౌడర్ సోడా అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే దీని ప్లేస్లో మనం ఈనోని కూడా వాడచ్చు. కానీ ఈనో వాడేటప్పుడు ఏంటంటే ఫస్టే మనం మిక్స్ చేసేసుకోకూడదు, లాస్ట్ మిశ్రమం అంతా కలిపేసినాక అప్పుడు లాస్ట్లో యాడ్ చేయాలి. సో అది ఎప్పుడు అన్నది ఇంకొక కేక్ రెసిపీ ఎప్పుడైనా చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏంటంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసాను, అంటే ఫ్లేవర్ అదే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకు కొంచెం వేసిన తర్వాత దీన్ని అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్ కలిపేయకూడదండి. దీన్ని ఏంటంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో బేకరీస్లో ఇదే స్టైల్లో కలుపుతారు, కాబట్టి వాళ్ళ కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా స్పంజీగా వస్తాయి. సో అదే విధంగా మనం కూడా మిక్స్ చేస్తున్నాము. సో మన ఇంట్లో ఉన్న దాంతో ఈ స్పాచులర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఉంటే దీంతోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది లేకపోయినా పర్వాలేదు, విస్కర్ అయినా లేదంటే మనం గరిటతోనైనా చేసుకోవచ్చు. ఒకవేళ చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని మనం కంటెన్సీ చూసుకొని ట్రై చేయొచ్చు. నాకు ఇక్కడైతే కొంచెం చిన్న మిల్క్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదా ఈ మిశ్రమం అనేది ఎలా ఉందో, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. సో ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మనం గిన్నె అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ నాకు వచ్చేసరికి కేక్ ట్రే అనేది లేదు, ఉన్నవాళ్ళు దానిలో చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏంటంటే నేను ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను. ఎవరు చేయరేమో, ఇంతవరకు చేయలేదు కూడా బహుశా. సో నేనే ఫస్ట్ టైము, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.
మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఏ గిన్నె అయినా సరే ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్టీల్ గిన్నె అయితే బటర్ పేపర్ వేసుకుంటే బెటర్, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇత్తడి గిన్నె కాబట్టి నాకు అటువంటి ప్రాబ్లం ఏం రాలేదు. నేను ఏంటంటే జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేశాను గిన్నెంతా. ఆ తర్వాత ఏంటంటే ఇందులో కొంచెం మైదా పిండి వేసుకొని డస్ట్ చేసుకోవాలన్నమాట. మనం చేయి పెట్టుకోకుండా ఒకసారి పిండి అంతా కూడా గిన్నె మొత్తం చుట్టుకునేలాగా డస్ట్ చేసేసుకొని ఆ మిగతా పిండిని మనం తీసేసి పక్కన తీసేసేయాలి. తీసేసిన దాన్ని ఏంటంటే ఇప్పుడు గిన్నె రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఇంకొకసారి మనం ఒకసారి కలుపుకున్నాక దీనిలో వేసేసుకొని ఒక 2-3 సార్లు అనేది మనం ట్యాప్ చేయాలన్నమాట. అలా ట్యాప్ చేయడం ఎందుకు అంటే దాని లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు పోతాయి. సో కాబట్టి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని ఈలోగా మనం అది రెడీ చేసుకున్న ముందే మనం గిన్నెని అనేది హీట్లో పెట్టేసుకోండి. ఒక పెద్ద బౌల్ అనేది తీసుకోండి, పెద్ద గిన్నె, బిర్యానీ గిన్నెలు అవి చేసే ఉంటాయి కదా. సో ఆ గిన్నెని మనం ఒక 5 నిమిషాలు మనం ప్రీ హీట్ చేసుకొని దాని లోపల ఇసుకుంటే ఇసుక వేసుకోవచ్చు, లేదంటే మనం ఒక గిన్నె కానీ స్టాండ్ కానీ అదేంటంటే బేస్ కోసం పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మనం ఈ కలుపుకున్నాం కదా ఆ గిన్నెని పెట్టేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఒక 25 or 30 మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈలోగా అది బేక్ అయ్యేలోగా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు కొంచెం వైట్ రోస్టింగ్ అనేది కావాలి, నేమ్స్ ఏమైనా రాయాలన్నా దేనికైనా అన్నది. సో ఈ వైట్ రోస్టింగ్ కోసం నేను ఇక్కడ ఏంటంటే స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే 2 స్పూన్లు పంచదార అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను చేత్తో వేసేస్తున్నాను, అంచనా అన్నది మనకు తెలుస్తుంది కదా. సో అంతే. నెక్స్ట్ ఏంటంటే ఇవి కొంచెం మిక్స్ అయ్యేలాగా కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకోకుండానే ముందు ఈ పంచదార అంతా కూడా కరిగేలాగా ముందు మనం కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక కొంచెం చిక్కగా అయ్యేలాగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే మనం నేమ్స్ ఏమైనా రాయటం కోసం ఈ వైట్ రోస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. అంతే అండి. సో ఇది రెడీ అయిపోయినాక ఈలోగా మనం ఏంటంటే కొంచెం షుగర్ సిరప్ అనేది కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే కేక్ ఏంటంటే స్పెషల్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం కేక్ అనేది కొంచెం మంచిగా కనిపించడానికి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ షుగర్ సిరప్ అనేది ఇక్కడ 2 స్పూన్స్ పంచదార అలాగే 2 స్పూన్స్ వాటర్ అనేది వేసుకొని అది కొంచెం మెల్ట్ అయ్యేలాగా, ఇది ఎలా అంటే మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, సో అదే విధంగా అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈలోగా కేక్ అనేది మనకు బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో చూసారా, ఇంకా ఇక్కడ మనకి మధ్యలో మనం టూత్ పిన్తో చెక్ చేస్తే పిండిలా వచ్చింది కదా, ఇంకా బేక్ అవ్వలేదు. సో ఇంకొక 5 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. నేను అది చూసేటప్పుడు టైం అనేది 25 మినిట్స్ అయిన తర్వాత చూసాను. సో ఇంకా 25 మినిట్స్కి కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది చాక్లెట్ రోస్టింగ్ కోసం అన్నది, అంటే పైన స్ప్రెడ్ చేయడానికి కోసం అని నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. ఒక ప్యాన్లో సేమ్ వైట్ రోస్టింగ్కి ఎలా చేసుకున్నామో అలాగే సేమ్ మెథడ్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే 2 స్పూన్స్ షుగర్ అలాగే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి పంచదార కరిగేంత వరకు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని స్టవ్ పై పెట్టుకొని కొంచెం అది మెల్ట్ అవుతుండగా ఇక్కడ మనం ఏంటంటే చాక్లెట్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. సో ఈ ప్రాసెస్ కానీ వైట్ రోస్టింగ్ కానీ ఏదైనా సరే మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి, లేదంటే త్వరగా చిక్కబడిపోతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని చేయండి, చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ప్రాసెస్ అనేది, కాబట్టి సిమ్లో పెట్టుకొనే చేసుకోండి. ఇది కొంచెం మెల్ట్ అవుతుంది అనగా నేను ఈలోగా ఇందులో ఏంటంటే చాక్లెట్స్ అనేవి యాడ్ చేసాము. ఒకవేళ మీ ఇంట్లో కోకో పౌడర్ ఏమైనా అవైలబుల్ ఉంటే కోకో పౌడర్ వేసుకొని చేయొచ్చు, లేదంటే ఇక్కడ నాకు కోకో పౌడర్ లేదు కాబట్టి చాక్లెట్స్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అవి అనేవి నేను 3 యాడ్ చేశాను అనమాట. సో వీటి ఫ్లేవర్ బాగుంటుంది కదా, అంతే అండి. ఇంకా మీరు అందులో బటర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. ఇంకా ఇది మొత్తం రెడీ అయిపోయినాక దీన్ని మనం ఒక బౌల్లో అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ మనకి ఇలా ఉంటే సరిపోతుంది మనం పైన స్ప్రెడ్ చేయడానికి. సో ఇంతే అండి. ఒకవేళ ఇదంతా మనం చేయలేము అనుకుంటే మనకి మార్కెట్లో సిరప్స్ అనేవి దొరుకుతాయి కదా, చాక్లెట్ సిరప్స్ అనేవి, అది కూడా తెచ్చి స్ప్రెడ్ చేయొచ్చు.
నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన కేక్ అనేది బేక్ అయిందో లేదో చూద్దాము. ఇంకా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇక్కడ నేను చెక్ చేశాను. చూసారా, కొంచెం కూడా తడి లేకుండా మనకి టూత్ పిన్ అనేది కనిపిస్తుందా? సో కాబట్టి ఇప్పుడు అనేది మన కేక్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే గిన్నె అనేది తీసేసుకోవాలి. లేదంటే ఆ హీట్కి అనేది మనకి లోపల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే గిన్నె అనేది మనం పక్కకు తీసేసుకొని ఈ కేక్ అనేది మనం పూర్తిగా చల్లారినాకే ఇది అనేది తీయాలి. లేకపోతే ఏంటంటే మొత్తం పీసెస్ అనేది ఇరిగిపోతుంది. సో కాబట్టి చల్లారిపోయినాక ఇక్కడ ఒక నైఫ్ దాంతో మొత్తం అంచులన్నీ ఫస్ట్ ఒకసారి కట్ చేసుకొని తర్వాత ఇలా గిన్నె ఒక ప్లేట్లో పెట్టుకొని గిన్నె బార్లించుకొని ట్యాప్ చేస్తే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసింది, గిన్నెకి కూడా ఏమంటుకోలేదు కదా. సో అంతే అండి, చాలా ఈజీగా కేక్ అనేది చూడండి, చూడటానికి కూడా మంచిగా కలర్ఫుల్గా స్పంజీగా కనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ ఇంకా అలా తీసేసిన దాన్ని ఇక్కడ పైన ఏంటంటే ఒకసారి పక్కన కొంచెం పడింది, నేనైతే టేస్ట్ చేశాను, బాగుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, పైన కొంచెం ఉబ్బినట్టుగా అనిపించింది కదా, అంటే పొంగినట్టుగా. సో ఆ పార్ట్ వరకు మనం కొంచెం తీసేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకా బాగా పొంగినట్టయితే కొంచెం పై పార్ట్ మొత్తం కూడా కట్ చేయొచ్చు అనమాట. సో అది మీరు అలాగైనా తినేయచ్చు. లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా కొంచెం డెకరేషన్ చేసుకొని పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా కనబడాలి అంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అనేది చేయొచ్చు. లేదు మామూలుగా మనం అంత చేయలేము అంటే నేను ఇందాక చూపించాను కదా, సేమ్ అలా మనం కేక్ చేసేసుకొని తినేయచ్చు. అలా అయినా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే మనం ఒక దారం తీసుకొని ఒక 2 ఈవెన్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మెజర్ చేసుకొని ఒకసారి ఇలా కట్ చేసేసుకోండి. దారంతో అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది నైఫ్తో కన్నా. ఒకవేళ పెద్దవి ఏమైనా నైఫ్స్ ఉంటే దాంతోనైనా మనం కట్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని మనం 3 పార్ట్స్గా కూడా చేయొచ్చు. కేక్ చిన్నదిగా ఉంది కదా, 3 పార్ట్స్ చేయగలమా అంటే చేయవచ్చు. చాలా అంటే 3 పార్ట్స్ అయితే ఇంకా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. నేనైతే ఇంకా ఇక్కడైతే 2 పార్ట్సే చేశాను, అందుకోసమని. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ 2 పార్ట్స్ ఫస్ట్ ఒక పార్ట్ బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, సో అది కింద వేసేసి మనం ఏంటంటే ముందు అదే కిందంటే ప్లేట్లో పెట్టుకొని దానిపై ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం ఫుల్గా పట్టేలాగా మనం వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ ఎందుకు వేసుకున్నామంటే ఈ చాక్లెట్ స్ప్రెడ్ అనేది మనకి ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి బాగుంటుంది. అది కాక ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకోసం అనేది ముందు మనం షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి ఈ కేక్ మీద. నెక్స్ట్ ఇదంతా స్ప్రెడ్ చేసేసినాక నెక్స్ట్ ఇంకా ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని కూడా కొంచెం జస్ట్ లైట్గా ఒకసారి షుగర్ సిరప్తో డిప్ చేసుకుందాం. ఎక్కువగా చేయకూడదండి, కొంచెం ఒక లైట్గా అనేది చేసుకోండి. ఎక్కువగా చేసేయడం వల్ల ఏంటంటే దానిపై పెడతాం కదా, సో మళ్ళీ ఆ చాక్లెట్ స్ప్రెడ్ అంతా కూడా అదే లూజ్గా అయిపోయి కిందకి మొత్తం వచ్చేసేలా అవుతుంది. సో కాబట్టి అక్కడ ఒకసారి గమనించుకోండి. నెక్స్ట్ మళ్ళీ పై పార్ట్ కూడా పైన కొంచెం నేను రిమూవ్ చేశాను కదా, సో అది అలా కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎలాగో చాక్లెట్ స్ప్రెడ్ అనేది కవర్ చేసేస్తాం కదా, సో నెక్స్ట్ పైన కూడా సేమ్ కింద దానికి ఎలా చేసామో షుగర్ సిరప్ పెట్టేసి నెక్స్ట్ ఈ చాక్లెట్ స్ప్రెడ్ అనేది కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి అలాగే చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ చేసి మన ఇష్టం అనమాట, మన ఐడియాస్ని బట్టి మనం ఎలా రెడీ చేసుకుంటే అలా అనమాట. సో ఇక్కడ నేనైతే ఎలా రెడీ చేసానో ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇదంతా సైడ్స్ కూడా మనం ఈవెన్గా ఒకసారి చేసేసినాక ఈ వైట్ రోస్టింగ్ ఉంది కదా, దాంతో ఏంటంటే జస్ట్ నేను మన అందరికీ ఫేవరెట్ అయిన సింబల్ అనేది వేశాను. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది, ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. లవ్ సింబల్ అనేది వేశాను. సో ఎవరి చాయిస్ వాళ్ళది, ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ లేదంటే మనం సింపుల్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021 అలా కూడా రాసేసుకోవచ్చు. సో నేను అంతవరకు అయితే రాయలేదు, జస్ట్ సింబల్ వేసేసి నేను ఇక్కడైతే పిల్లల కోసం అన్నట్టుగా నేను చేశాను. సో వాళ్ళకి జెమ్స్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, సో దీని మీద ఏంటంటే నేను ఈ జెమ్స్ అనేవి పెట్టేసి వాళ్ళకి ఇచ్చానమాట. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అంతే అండి, ఇంకా చాలా ఈజీగా మీరు కేక్ అయితే ఇంట్లో చాలా రెడీ చేసేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి అయితే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి, చాలా సూపర్గా ఉంది అంటారు.
ఇక్కడైతే మేము తయారు చేసుకున్నాక మేము టేస్ట్ చేసాం, చాలా బాగుంది, చాలా సింపుల్గా బాగా కుదిరింది. నేను ఇది ఫస్ట్ టైం చేయడం కాదండి, ఆల్రెడీ నేను ఒక 2 టైమ్స్ చేశాను. మా అమ్మాయి బర్త్డే అప్పుడు కూడా నేనే కేక్ తయారు చేశాను. అలాగే ఇంకొకసారి గోధుమ పిండితో కూడా చేశాను అనమాట. కూడా నాకు అయితే బాగా పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇంతే అండి. ఒకవేళ మీకు ఏమైనా కేక్ రెసిపీస్ ఇంకా కావాలి అంటే ఈజీగా ఉండవైనా మీరు కామెంట్లో తెలియచేయండి. నేనైతే అవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా మీరు కామెంట్లో అయితే నన్ను తప్పకుండా అడగండి. సో చాలా ఎమ్మీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన, అలాగే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్కైనా మనం కేక్ అనేది ఈజీగా ఇంట్లో తయారు చేసేయచ్చు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్, టేక్ కేర్.